శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నేటి నుండి నేను చెప్తున్నటువంటి రాసుల సంపాదన 3 తరాలు కూర్చొని తిన్నా తరగదండి. అలాంటి అదృష్టపు రాజయోగం అనేది కూడా నేటి నుండి నేను చెప్తున్నటువంటి రాసులకు దక్కబోతుంది. కొన్ని నమ్మరండి, కొన్ని విషయాలు చెప్తుంటే అసలు ఇది ఎలా సాధ్యమైందని అనుకుంటారు. ఎవరు నమ్మరు. ఎలా సాధ్యమైంది? ఇతని ఉన్నట్టుండి ఇన్ని కోట్ల సంపాదించేది, ఇన్ని లక్షల సంపాదించేది అసలు ఎలా సాధ్యమైంది అని చాలామంది వాపోతుంటారు. ఉంటారండి. నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో విచిత్రంగానే అతని జాతకాన్ని చూస్తాను, తాళపత్ర గ్రంథాలలో పరిశీలన చేస్తాను. నా దగ్గర కొన్ని వేల తాళపత్రాలు ఉంటాయి, వేలలో. ఇలాంటి మా గురువుగారు మాకు అందించినటువంటి గొప్ప రహస్యం అండి. మేము ఒక 9 మంది శిష్యులు ఉన్నాం గురువుగారి దగ్గర. 9 మందికి తాళపత్రాలు ఇవ్వడం, ఉన్న ఒరిజినల్ని ఇవ్వలేడు కదా, దానికి సంబంధించినటువంటి డూప్లికేషన్ అనేది కూడా మాకు ఇచ్చాడు. సేమ్ ఉంటాయి, అక్కడ ఏం రాసిపెట్టి ఉంటాయి, ఈ తాళపత్రాలు ఇక్కడ అవి రాసిపెట్టి ఉంటాయి. 9 మందికి ఇచ్చారు. ఇవ్వడమే కాదు, దానికి గురించి తెలుసుకునే జ్ఞానశక్తి ఉండాలి మనకి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ప్రతిరూపం ఉంటుంది, అంటే ఒక్కొక్క కొన్ని విషయాలు ఉంటాయి దాంట్లో. దాన్ని సంగ్రహించాలి. ఇప్పుడు గవ్వలు వేస్తే అందరూ ఈ గవ్వశాస్త్ర ప్రకారం, ఎందుకంటే 4 ఇటుబడినాయి, 3 ఇటుబడినాయి, 1 అటుబడింది అని అంటారు ఉదాహరణకి. అవి ఆ గవ్వలు పడినప్పుడు కూడా ఆ గవ్వలు వేసే విధానాన్ని బట్టి ఒక 1500 ముద్రలు ఉంటాయి దాంట్లో. కొన్ని గవ్వలు వేసిన దిక్కు ఎటు చూస్తున్నాయని తెలుస్తుంది మనకు. దిక్కు అంటే తూర్పు దిక్కుకు ఉన్నాయా, ఉత్తరానికి చూపెడుతున్నాయా, దక్షిణానికి పడినాయా గవ్వలు, అసలు ఎటువైపు చూసినాయి, ఏ కోణం నుంచి పడినాయి, ఆ ముద్ర దేనికి సంబంధించింది. నిజంగా దీని గురించి క్లుప్తంగా తెలుసుకుంటే మీకు చాలా అర్థమైపోతుంది. దాని గురించి తెలియచుకోకపోతే ఏముంది, మనం ఇంటి దగ్గర ఆడుకున్నట్టే అనుకుంటారు. కాదు, దానిది వేరేనండి. ఆ శాస్త్రం గురించి వేరే. దాని మీద పిహెచ్డి చేసిన వాళ్ళకు కూడా ఆ రేంజ్లో జ్ఞానం ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. 1500 ముద్రలు గుర్తుపెట్టుకోవాలి దానిలో. నాకు తెలిసి నేను ఒక 750 గుర్తుపెట్టుకున్నానండి. చిన్న దాంతోనే ఆ ముద్రలు మారిపోతుంటాయి. అలా పడిందని చెప్పేసి ఇంకో ఇదే కావచ్చని మనం క్లారిటీకి వచ్చి మనం ఏదైనా చెప్పామనుకోండి, అది రివర్స్ అయిపోతుంది. ముద్రలు ఆ విధంగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ గవ్వశాస్త్ర ప్రకారం గురువులు వేసేది ఒకటి ఉంటుంది, వచ్చిన వాళ్ళతో వేపించేది ఒకటి ఉంటుంది. దీంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. మేమేస్తే ఒకలా పడతాయి, మీ హస్తాల ద్వారా వేసింది వేరే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు నేను ఆఫ్లైన్ తీసుకున్నాను అనుకోండి, నా దగ్గరకు వచ్చి కూర్చుంటారు, నేను వాళ్ళతో నేర్పిస్తాను. అవసరమైతే నేను కూడా ఇస్తాను. మళ్ళీ అదే గవ్వలు నేను కూడా వేసి చూస్తాను. కొన్ని ఆన్లైన్లో చూసినటువంటి వారికి, మనకు ఆన్లైన్లో చూసిన వరకు నేనే గవ్వలు వేసుకొని వాళ్ళ స్థితిగతులు మొత్తం అర్థం వేసుకొని అంచనా వేస్తాను. అలా ఉంటుందండి. కాబట్టి ఏంటంటే, మనిషి, నేను చాలామందికి చెప్పాను, నీకున్నటువంటి 1 సంవత్సరంలో నీ జీవితం మారిపోతుంది, అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటామని చెప్తాను. నీ లైఫ్లో మార్పు వచ్చింది, ఇక దీన్ని ఎవరు ఆపలేరు. ఈ మార్పుని ఎట్టి పరిస్థితుల్లో ఏ మానవుడు కూడా ఆపలేడు. నీకు అదృష్టయోగం పట్టింది, నువ్వు సంపాదించుకుంటూ వెళ్ళిపోతావు. పో, నీ 3 తరాలు కాదు 10 తరాలు కూర్చొని తిన్నంత తరగని ఆస్తులు సంపాదించుకుంటావు పో అని చెప్తాను అతనికి. వచ్చినట్టుండదు. అదే ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను, లేనిది అభూత కల్పన చేసి ఏదో మీకు చెప్పాలని కాదు. ఉంటే ఉందని చెప్తాను, లేదంటే లేదని చెప్తాను. ఒక అతను మొన్న రీసెంట్లీగా 1 సంవత్సరంన్నర క్రితం నా దగ్గర ఆన్లైన్లో తీసుకున్నారు. అతను జాబ్ చేస్తున్నాడు. నేను జాతకాన్ని మొత్తం పరిశీలన చేసి ఆయనకు, ఆ పిల్లోడికి ఏం చెప్పానంటే, నువ్వు ఇదే జాబ్లో కంటిన్యూగా కొనసాగు, నువ్వు వ్యాపారం, అతనేమన్నాడంటే, నేను ఈ జాబ్ మానేసి వ్యాపారం పెట్టుకుంటానని చెప్పాడు. వద్దొద్దు, నీ జాతకంలో నువ్వు వ్యాపారం పెడితే చాలా పెద్ద మొత్తంలో నష్టపోతావు, వద్దు, నీకు ఈ వ్యాపారం వద్దు, జాబ్ మీదనే కంటిన్యూగా అని చెప్పారు.
అతను ఏం చేశాడంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ అతను ఏం చేశాడంటే ఇటు జాబు అతనికి వచ్చే శాలరీ మంచి శాలరీ, నెలకు ఒక 2,20,000 అట్లా వస్తాయి. దాన్ని ఏం చేశాడంటే దాన్ని మొత్తానికి వదిలేసి ఒక ఫుడ్ కోర్ట్ పెట్టుకున్నాడు. ఏది ఒక్కడు పెట్టుకున్నా బాగుండు, ఇంకొక 2 ఫ్రెండ్స్తో పెట్టి రంగరంగ వైభవంగా 2-3 కోట్లతో పెట్టుకున్నాడు. పెట్టుకొని ఈ జాబ్ రిజైన్ చేశాడు. ఆ ఫుడ్ కోర్ట్ మీద బాగా నడుస్తుందని అనుకున్నాడు. కరెక్ట్గా సంవత్సరం తర్వాత దాన్ని మూసేశారు, అందరు కలిసి మూసేశారు. బిజినెస్ లేదు, అసలే ఏ మాత్రం కావట్లేదు అతనికి, ఏం లేదు. లాస్ట్కు మళ్ళీ ఏం చేశాడంటే ఆయనకు 2,25,000 30,000 వచ్చేటువంటి శాలరీ ఇప్పుడు కనీసం ఒక 60,000 చేస్తున్నాడు. అంటే చూడండి ఎంత, అంటే అక్కడ అప్పులు కట్టుకోవాలి, ఇక్కడ 60,000 శాలరీకి జాబ్ చేయాలి. ఎందుకు వచ్చిన తిప్పలండి? అంటే ఒక్కసారి నేను చెప్పింది మీరు విశ్వసిస్తే మీరు బాగుపడతారండి ఖచ్చితంగా. కానీ నమ్మాలా వద్దా అనే ఆలోచనలో ఉంటారు. అది ఆ నమ్మకాన్ని పెంచుకునే నా దగ్గరికి రావాలి ఖచ్చితంగా. నేను అనుకుంటానండి, ప్రతిసారి నేను అనుకుంటాను. ఏమనుకుంటానంటే ఎవరికైతే మంచి రోజులు వస్తాయో వాళ్ళు ఆటోమేటిక్గా నా దగ్గరకు వస్తారని అనుకుంటారు. ఆ భగవంతుడు నా దగ్గరికి పంపిస్తారు, వాళ్ళకు ఒక టైం స్టార్ట్ అయిందని అనుకుంటాను. అవునండి, ఖచ్చితంగా అనుకుంటాను నేను. కాబట్టి నేను చెప్తున్నటువంటి రాశులైనటువంటి సింహరాశి వారు కానీ, మీనరాశి వారు కానీ, వృషభ రాశి వారు కానీ, కన్యారాశి వారు కానీ, మేషరాశి వారు కానీ, ఈ 5 రాశులలో జన్మించినటువంటి వారికి నేటి నుండి సుమారుగా 2028 వరకు తిరుగులేని అద్భుతమైనటువంటి యోగం వారికి పట్టబోతుంది. అయితే దీంట్లో అందరికీ పడుతుందా ఈ రాశులలో అంటే, వాళ్ళ యొక్క జాతక కుండల్ని కనుక మనం పరిశీలన చేసినట్టయితే వాళ్ళకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక డెస్టినీ నంబర్ ఉంటుంది. ఆ డెస్టినీ నంబరు మీ యొక్క జన్మ జాతకంలో లక్కీ నెంబర్గా ఉందా లేదా? లక్కీ నెంబర్ కావాలి అంటే నేను ఇచ్చేటువంటి కరెక్షను ఇతని జన్మ జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు లక్కీ నెంబర్గా గోచరించాలి. అది కనుక ఉంటే నువ్వు జాక్పాట్ కొడతావు ఖచ్చితంగా. అది తెలుసుకోవాలండి. మీ లక్కీ నెంబర్స్లో మీ డెస్టినీ నెంబర్ ప్రకారం మీకు ఆ లక్కీ నెంబర్ వస్తుందా లేదా? చాలామందికి చాలా రకాలుగా చెప్తూనే ఉంటానండి. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను, లేని అభూత కల్పన చేసి మీరు ఇలా అలా అని చెప్పేది ఉండదు. నేను టైం తీసుకొని చెప్తాను ప్రతిదీ. ఎందుకంటే మన మీద నమ్మకంతో విశ్వాసంతో ఎంతోమంది ఎక్కడెక్కడి నుండో కాల్ చేస్తుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలన్నీ నా ద్వారా తీరుతాయని ఒక మంచి నమ్మకంతో విశ్వాసంతో నన్ను వచ్చి కలుస్తూ ఉంటారు. కొంతమంది ఆన్లైన్లో తీసుకుంటూ ఉంటారు. నిజంగా ఒక వ్యక్తి మనల్ని అంతలా నమ్ముతున్నాడంటే ఏదో ఒక కారణం ఉంటుందండి. వాళ్ళకు ఆ భగవంతుడి యొక్క ఆశీస్సు, ఆ భగవంతుడు వీళ్ళకి ఏమైనా అనుగ్రహం కురిపిస్తారని నేను అనుకుంటాను. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన గుట్టదంటారు. చెప్పలేము, మహావిశ్వం ఇది. ఎవరెవరు ఎలా మారుతారు, ఎవరెవరికి ఎలా దశ తిరుగుతుంది, ఎవరు ఎలా కోట్లు సంపాదిస్తారు, ఎన్ని లక్షలు సంపాదిస్తారు, ఎవరికి ఆ భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది, వాళ్ళు చేయాల్సినటువంటి పనులు విధి విధానాల గురించి సర్వంతర్యామి ఆ భగవంతుడే చూసుకుంటాడు. మనం దాంట్లో కొంతవరకే మనం చేయగలుగుతామండి. సాధ్యమైనంత వరకు మనం చేయగలుగుతాం కొంతవరకు. మిగతాది అది మీలో ఉండాలి సత్తా. నేను కల్పించేది నేను కల్పిస్తారు, మీరు చేసేది మీరు చేయాలి. ఆ పైన ఉన్నటువంటి భగవంతుడు ముక్కోటి దేవతలు ఇచ్చేది మీకు ఇస్తారు. దీంట్లో ఏ ఫిల్లర్ కూడా తక్కువైనా కూడా మనం డెవలప్ కాలేము. ఎప్పటికీ భగవంతుడిని ప్రార్థిస్తాను, భగవంతుడిని మొక్కుతానంటే నీ కడుపులోకి రాదు. నువ్వు పని చేస్తేనే కదా నీకు డబ్బులు వచ్చేది. ఇట్లా మనం ఎప్పుడు కూడా సోమరిగా ఉండకూడదు. ప్రతి పనిని పెండింగ్లో పెట్టకూడదు, చెయ్యాలి, చేస్తూనే ఉండాలి. ఆ పని పూర్తయ్యేదాకా చేస్తూనే ఉండాలి. ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కాకూడదు. చేసే ప్రతి పనిలో చాలామంది డిసప్పాయింట్ అవుతుంటారు. కానీ డిసప్పాయింట్ నుండే అదృష్టం పుడుతుందండి. ఆ డిసప్పాయింట్ అయిన దాని నుండే మీరు ఆ శక్తి అన్నది కూడా అక్కడ నుండే వస్తుంది. మీలో రావాలి అప్పుడు ఆలోచన, ఏం కాదు, ఇదంతా ఏం కాదు, నేను ఏదైనా చేయగలుగుతాను, నాకు అంత సత్తా ఉందని చెప్పేసి మీ మనసులో ఆలోచనలు కలగాలి ఖచ్చితంగా. అలా కలిగినప్పుడు మాత్రమే మీకు డెవలప్మెంట్ అనేది వస్తుంది. నువ్వు చేస్తే బిజినెస్ వస్తుంది, నేను చేస్తా రాదా? నువ్వు కొడితే దెబ్బ తగులుతుంది, నేను కొడితే దెబ్బ తగలదా? ఎందుకు తగలదండి?
నువ్వు కొట్టినా నేను కొట్టినా దెబ్బ తగులుతుంది, నువ్వు వ్యాపారం చేసినా లాభం వస్తే నేను చేసినా వ్యాపారం వస్తుంది, లాభం వస్తుంది అనే ఒక ఆలోచనతో ఉండాలి. మనిషి ఎప్పుడైనా ఏదైనా వ్యాపారం పెట్టగానే రేంజ్కి ఎదగాలని ఉంటుందండి. ఎన్నో అవరోధాలు అవకతవకలు ఉంటాయి. మనకంటే చాలా బాగా బిజినెస్లు చేసేవారు, తెలివితో బిజినెస్ చేసేవారు, పరిచయాలతో బిజినెస్ చేసేవారు ఎంతోమంది ఉంటారు. వీటిని ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకొని మనం ఎదగాలి. ఈ రోజులలో ఏదో పైసలు సంపాదిస్తున్నారంటే ఈజీగా సంపాదించట్లేదండి. ఎంతో కష్టపడుతున్నారు. అనుభవంతో కష్టపడి సంపాదించిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అది గుర్తుంచుకోవాలి నేను చెప్పేది అది. కాబట్టి సింహరాశి, మీనరాశి, వృషభ రాశి, కన్యారాశి, మేషరాశి ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారే చాలా చాలా అదృష్టవంతులను కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.